ఇంకోటి ఉందా? అందరికి కాదు, ఇటు తిప్పండి అయ్యా. టాప్ 10 ప్రామిసెస్ అటు కాదు, వెనక్కి తిప్పండి. ఇది స్క్రీన్ అర్జెంట్ తెచ్చేయండి అమ్మా, త్వరగా దాన్ని. అటు కాదు, ఇటు ఇటు. పెట్టేసి బాబా వెనకాల. ఇందులో ప్రధానంగా టాప్ 10 భరత్ ప్రామిసెస్ అనే ఒక స్లోగన్ తో వెళ్తా ఉన్నాం. ప్రామిస్ నంబర్ 1, రౌడీ షీటర్స్ అనే వాళ్ళు, బ్లేడ్ బ్యాచ్ అనే వాళ్ళు, గాంజాయి బ్యాచ్ అనే వాళ్ళు రాజమహేంద్రవరం లోంచి నగర బహిష్కరణ చేయాలనే మొదటి ప్రామిస్ తో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. రెండో ప్రామిస్ కిందన 24 గంటల పాటు రాజమహేంద్రవరంలో ప్రతి ఇంటింటికి కూడా మంచినీళ్లు సరఫరా చేయాలనే సెకండ్ ప్రామిస్ తో ముందుకు వెళ్తా ఉన్నాం. మూడో ప్రామిస్ గా రాజమహేంద్రవరంలో యువతీ యువకులకి కనీస పక్షాన 10,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలనే థర్డ్ ప్రామిస్ తో ముందుకు వెళ్తా ఉన్నాం. నాలుగో ప్రామిస్ కింద డ్రీమ్ ప్రాజెక్ట్ రాజమహేంద్రవరం అంటేనే రివర్ సిటీ. మరి ఆ రివర్ సిటీని అందాలు చూపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కానీ నిజంగా బాధాకరం, ఆ రివర్ సిటీని అప్పర్ ప్రామినేట్, లోవర్ ప్రామినేట్ కింద, అప్పర్ ప్రామినేట్ మొత్తం అంతా కూడా ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం. ఇటు వాటర్ వర్క్స్ దగ్గర నుంచి అటు పూలే స్టాచ్యూ దాకా మొత్తం ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం. రేపు ఈ వాటర్ వర్క్స్ ని కూడా ఇక్కడి నుంచి తరలించి కాతేరు వైపుకి తీసుకెళ్తాం, అప్ స్ట్రీమ్ దగ్గరికి. ఎందుకంటే 24 గంటలు మంచినీళ్ళు కుళాయి ఇవ్వాలి అని అంటే ఎత్తైన ప్రాంతంలో అప్ స్ట్రీమ్ లో రా వాటర్ డ్రా చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నామో నల్లా ఛానల్ దగ్గర నుంచి సీవేజ్ వాటర్ నదిలో కలుస్తా ఉంది. మరి దాని పక్క నుంచే రా వాటర్ ప్రొక్యూర్ చేస్తా ఉన్నారు. అందు గురించి రాజమహేంద్రవరంలో డయేరియాలు కానీ ఫ్లూలు కానీ ఎక్కువ వచ్చే పరిస్థితులు. దాన్ని అరికట్టాలి అని అంటే అప్ స్ట్రీమ్ లో రా వాటర్ డ్రా చేయాలి. ఆ అప్ స్ట్రీమ్ లో డ్రా చేసే వాటర్ అక్కడే శుద్ధి చేసే కర్మాగారం కూడా అక్కడే నిర్మాణం చేస్తాం. ఈ వాటర్ వర్క్స్ ని తీసుకెళ్లి అక్కడ నిర్మాణం చేసి అక్కడే ఈఎల్ఎస్ఆర్స్ పెద్ద పెద్ద వాటర్ హెడ్ ట్యాంక్స్ రాజమండ్రికి సంబంధించి 100 MLDకి ఇప్పటిదాకా నాకు తెలిసి 70 MLDకి రాజమండ్రిలో ఉన్నాయి. 70 కూడా లేదు, 65 అన్నట్టుంది. 100 MLDకి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద వాటర్ హెడ్ ట్యాంక్స్, దానికి సంబంధించి 300 కోట్ల రూపాయలు నిధులు అవసరం ఉంటుంది. దాన్ని కూడా సాధించే కార్యక్రమం చేపట్టి దాన్ని కూడా పూర్తి డిపిఆర్ తో రెడీగా ఉంది. ఆ డిపిఆర్ తో మరి ముందరకు వెళ్ళబోతా ఉన్నాం. సో దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్. ఒకటి, పూర్తిగా శుద్ధి మంచినీరు, డ్రైనేజ్ వాటర్ కలవని శుద్ధి మంచినీరు తాగడానికి ప్రజలకు అందుతుంది.
రెండోది అప్ స్ట్రీమ్ లో మనం గోదావరి నీరు తీయడం వలన అక్కడే వాటర్ హెడ్ ట్యాంకులు, పెద్ద పెద్ద ట్యాంకులు కట్టడం వలన కాతేరు నాకు తెలిసి రాజమండ్రి కన్నా ఒక 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ 20 అడుగుల ఎత్తులో ఒక 50-60 అడుగుల ఎత్తులో వాటర్ హెడ్ ట్యాంక్స్ కడితే అక్కడి నుంచి వాటర్ నింపి వాల్ విప్పితే రాజమండ్రిలో 10 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా వాటర్ అవసరం లేకోకుండా నేరుగా పైకెక్కే కార్యక్రమం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇది డూయబుల్. 5వ ప్రామిస్ కింద స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాలి. నిజంగా నాకు చాలా, నేను లాస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు ప్రామిస్ చేసిన వాటిల్లో క్రికెట్ స్టేడియం ఒకటి చేయలేకపోయాను. నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది. కూడా లేవు. మరి దాన్ని పూర్తిగా రాజమండ్రిగా ఒక సిటీ వైపు తీసుకురావాలని కనీస పక్షాన నాకున్న గుడ్ ఆఫీసెస్ ఉపయోగించుకుని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుని ఖచ్చితంగా రాజమండ్రిలో కనీస పక్షాన 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలని తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేపడతానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఏడో అంశము విమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే 0 వడ్డీ కిందన మొన్నటిదాకా 1,50,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 3 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. ఈ 3 లక్షల రూపాయలు అనౌన్స్ చేసిన దాన్ని ఇంకా బ్యాంకర్స్ తో మాట్లాడి మహిళా సంఘాలు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుని రేపన్న రోజున ఫ్యాక్టరీస్ తీసుకుని వచ్చి ఒక సొసైటీస్ కింద ఫామ్ చేసి ఫ్యాక్టరీస్ లో వాళ్లే భాగస్వాములు అయ్యేటట్టు ఉన్న తెలివితేటలు ఉపయోగించి ఖచ్చితంగా ఒక స్పిన్నింగ్ మిల్ లాంటివి, లేకపోతే ఇక్కడ మనకి కడియం దగ్గర బోల్డన్ని పూల దండలు రోజు కూడా వాడిన తర్వాత ఇవన్నీ కూడా పాడేస్తూ ఉంటాం. దాని నుంచి ఆయిల్స్ తీసే కార్యక్రమం కానీ, దాని నుంచి అగరబత్తీలు తయారు చేసే కార్యక్రమం కానీ, ఇలాంటి వినూత్నంగా తీసుకొచ్చే కార్యక్రమం చేపడుతూ దాంతో పాటు 8th ప్రామిస్ కిందన ఒక సెంటర్ తీసుకొస్తాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇన్క్యుబేషన్ సెంటర్స్ అని తీసుకుని వచ్చి మీరు ఫలానా వ్యాపారం చేయాలనుకుంటున్నారు, ఫలానా ఇండస్ట్రీ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించి నిష్ణాతులు వస్తారు. నిష్ణాతులు వచ్చి వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అక్కడే ఆ సెంటర్స్ దగ్గర కోచింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ కూడా డూయబుల్. నేనేదో మాటలకి చెప్పే కార్యక్రమం ఏం కాదు. ఇవన్నీ ఇప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ మీద పూర్తి స్థాయిగా కాన్సన్ట్రేట్ చేశాము. ఇప్పుడు మరి ప్రామిస్ నంబర్ 9 కిందన ఏదైతే జగనన్న కాల్ ఇళ్ల స్థలాలన్నీ కూడా పూర్తి స్థాయిగా పట్టాలు రిజిస్టర్